అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీడియా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వెనుకబడే వర్గాలని ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎంత అన్యాయంగా అణచివేస్తుందో వాటిని ప్రశ్నించడానికని మా తెలుగుదేశం ప్రభుత్వం జనసేన కలిసి జై హో బీసీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా మేము నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా ఈ ప్రచారాన్ని సభను ఏర్పాటు చేసుకుని విజయవంతం చేసుకున్నాం. ఈరోజు అందులో భాగంగా ఏలేశ్వరం మండలం నగర పంచాయతీకి సంబంధించి ఇక్కడ ఈ జై హో బీసీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బీసీలని ఎంత ఇదిగా అణచివేశారో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ నాయకులని, మాజీ బీసీ మంత్రులని అందరినీ కూడా ఎంత ఇదిగా అణిచివేసి వారి మీద అక్రమ కేసులు బనాయించి వారి ఆస్తులను ధ్వంసం చేసి వారిని జైల్లో పెట్టి ఎంత వేధించారో, బీసీ నాయకుల్ని అందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు గురి చేశారో చెప్పడానికే ఈ ప్రచారంలో భాగం. ప్రతి ఒక్కరూ కూడా మేము ప్రవేశపెట్టిన మేనిఫెస్టో సంబంధించి ఈ బీసీ కంప్లైంట్ కూడా రిలీజ్ చేసినప్పుడు దానిలో ఉన్న అన్నిటిని వివరించడానికే ఈ ప్రచారంలో భాగం ఇది. బీసీ వెహికల్ కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఊరు గ్రామం తిరుగుతూ అందులో ప్రచారం చేస్తూ బీసీ నాయకులకు, అన్ని కులాలకి, బీసీకి సంబంధించిన అన్ని కులాల వారికి ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంత అరాచకం చేస్తుందో, ఎన్ని అన్యాయాలు చేస్తుందో వివరించడానికని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా మేము పెట్టిన 4 మీటింగులు కూడా ఎంతో ఘన విజయం సాధించి ప్రతి ఒక్కరి నుంచి దీని నుంచి ఒక పూర్తి మద్దతు లభిస్తుంది. త్వరలోనే టీడీపీ, జనసేన కలిపిన ప్రభుత్వం ఏర్పాటు ఖాయం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా బీసీ నాయకులకి, సోదరులకి ఒక తగిన గుర్తింపు లభిస్తుందని వారు అందరూ కూడా ఒక ఆశా దృక్పథంతో మా వెనకాల నిలబడి మమ్మల్ని ధైర్యంగా ముందుకు నడిపిస్తూ మేము ప్రచారంలో భాగంగా మా అందరినీ కూడా ఆదరిస్తూ ఎంతో అభిమానంతో ఉన్నారు. వారందరికీ కూడా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మహానాడు వేదికగా కూడా మినీ మేనిఫెస్టోలో బీసీలకు ఒక రక్షణ చట్టం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. బీసీలకు ఒక అండగా నిలబడతానని ఆశాభావంగా ఆయన హామీ ఇచ్చారు. వీటిలన్నింటినీ కూడా మిగిలిన పథకాలను కూడా వివరిస్తూ మేము ప్రతిరోజు మా ప్రచారంలో భాగంగా మేము ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా మాకు అందరికీ ఒక నమ్మకం, త్వరలోనే టీడీపీ, జనసేన ప్రభుత్వం అన్నది ఏర్పాటు చేయడం అన్నది ఖాయం అని మాత్రం చెప్తున్నాను. గత 4.5 ఏళ్ళుగా ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకి ఇప్పటికే ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఓట్లు వేసి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించి ఇంటికి పంపుతామని ఎదురు చూస్తున్నారు. ఎటువంటి అభ్యర్థిని మార్చినా, ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా మా వెనకాల ప్రజలు ఉన్నారు. వారందరూ కూడా తెలుగుదేశం, జనసేనకు పూర్తి మద్దతు ఇస్తూ త్వరలోనే మా ప్రభుత్వం ఏర్పాటు మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.